ఈ ట్రంప్ విషయాన్ని అమెరికా మనతో జోక్యం చేసుకునే విషయాన్ని ఎలా చూడాలి? జోకర్ అన్న. హ్మ్. ట్రంప్ అన్న మొదటి నుంచి నేను చెప్పిన నా వీడియో ఎవరైనా చూడండి, ఎప్పుడైనా చూడండి, ట్రంప్‌ని నమ్మొద్దనే చెప్తానన్న. హ్మ్. వాళ్ళకి ఫండ్ ఇంతగానం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫండ్ ఇప్పియడం ఏమవసరం అన్న? అసలు నాకు అర్థం కాదు. హ్మ్. ఏమైనా మంచి పనులకే సరే నువ్వు అరే నిజంగంటే ఆర్థికంగా పాకిస్తాన్ సరిగా లేదురా, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సస్తున్నారురా, తిండి తిప్పలకి బట్టలకి కూడా వాళ్ళతో డబ్బులు లేవు, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఏ ఎంప్లాయ్మెంట్ కూడా సరిగా లేదురా, మనం ఏదో ఒకటి చేయించి ఫండ్ ఇప్పిస్తే అది అభివృద్ధి అన్న జరుగుతుంది. ఆ కోణంలో నువ్వు ఫండ్ ఇప్పి అబ్బా, నేను కాదనను. అరే యుద్ధానికి పోతున్నాము, ఇండియాని సావగొట్టాలా, ఇండియా పైన మేము పోతున్నాం, మాతో సరైన మిజైల్స్ లేవు, మా ఆర్థికంగా మేము డౌన్లో ఉన్నాము అని చెప్పేసి టెర్రరిస్టులు మన మీద అటాకులు చేస్తుంటే నువ్వు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్కి ఫండ్ ఇచ్చి నువ్వు ఇంకా ఇండియా ఫస్ట్ యుద్ధం స్టార్ట్ కాకముందుకు ట్రంప్ ఏమన్నాడు, ఏమైనా కానీ నేను ఖచ్చితంగా ఇండియా సపోర్ట్ చేస్తా, ఇండియా వెనక మేము ఉంటాము, అది ఉంటాం ఇది ఉంటామని హైప్ చేపించి మొత్తం ఇట్లా చేసి లాస్ట్కి పాకిస్తాన్ దగ్గరికి పోయి 1.5 రోజు మొత్తం ట్రంప్ మీడియేట్ చేసినంట వాళ్ళని. హ్మ్. అంటే దీని వెనక ట్రంప్ అస్సం కూడా కష్టంగా ఉంటుంది కదా. హ్మ్. ఇట్లాంటి టైంలో ఫండ్ ఇప్పించడం కూడా ట్రంప్ చాలా తప్పు, కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే పాకిస్తాన్ కుక్క బుద్ధి ఏందనేది ట్రంప్ కూడా తెలిసిపోయింది. ఇక్కడ నుంచి ట్రంప్ పాకిస్తాన్ పైన కళ్ళు తెరుచుకొని ఉంటే సరిపోతుంది. లేదు మళ్ళీ ఇంకోటి అనేది ట్రంప్ ఇంకా నాకు తెలిసి అసలు మన ప్రపంచ పటాల్లో ఏడ కూడా కనపడ్డు ట్రంప్నే లేపిస్తారు వీళ్ళు.